ముహూర్తం ఇతి ధ్యాత్వా మనసా చాదిగమ్యతాం అవప్లుతో మహాతేజ ప్రాకారం తస్య వేష్మనః. ఇది మనం మామూలుగా కొన్ని సంస్కృత పద్ధతిలో ఆకాంక్ష పద్ధతి అంటారు. అట్లా చేసినప్పుడు వర్బు నుంచి రావాలి. ఏం చేశాడు? అవప్లుత దిగాడు. అశోకవనంలో సీతను గాలించాలి అని నిర్ధారణ చేసుకొని అతను దిగాడు. ఏంది? ప్రాకారం అవప్లుత. ఎవరు? మహాతేజ సహ, గొప్ప తేజస్సు గలవాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ వెతికినా సీత దొరకనప్పటికీ మళ్ళీ ఆలోచన చేసి ఈ అశోకవనం నేను ఇంకా వెతకలేదు కాబట్టి ఇక్కడ కూడా చూద్దాము, ఉత్సాహం కోల్పోతే మనం ఏది చేయలేము అని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని అతను ప్రాకారాన్ని దిగాడు. ఇట్లా ముహూర్తం యువత్యాత్వ, ఒక్క క్షణకాలం ఆలోచించి తాం మనసా అధిగమ్య, ఆ యొక్క అశోకవనాన్ని ఒక్క నిమిషం మనస్సుతో పొందాడంటే మనస్సులో ఆలోచించాడు. దాని గురించి ఆలోచించి తస్య వేష్మనః ప్రాకారం అవప్లుత్య, ఆ యొక్క గృహం యొక్క ప్రాకారాన్ని దిగాడు. అంటే ఇక్కడికి వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఇంతసేపు ఎక్కడనైతే ప్రాకారం మీద ఉన్నాడో దాని నుంచి కిందికి దిగాడు. సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ధూమాన్ సాలాన శోకాన్ భవ్యాంశ్చ చెంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపి ముఖానపి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇక అశోక వనం గురించి చెప్తున్నాడు. ప్రాకారస్థః స మహాకపి ఎలాంటి అవస్థలో ఉన్నాడంటే ప్రాకారస్థః, ప్రాకారం మీద ఉన్నవాడైన అతను, సంహృష్ట సర్వాంగ, అతని శరీరము ఒక్కసారి ఉప్పొంగింది, ఉత్సాహం వల్ల ఉప్పొంగిన శరీరము కలవాడైనాడు. సంహృష్ట సర్వాంగ, అన్ని అంగాలు సంహృష్ట, ఆనందంతో ఉప్పొంగినవి, ఎందుకంటే మళ్ళీ ఉత్సాహం వచ్చింది కాబట్టి. వసంతాదో పుష్పితాగ్రాన్ వివిధాన్ ద్రుమాన్ దదర్శ, వసంత ప్రారంభంలో పుష్పితాగ్రాన్ అంటే చెట్లకు పుష్పితాగ్రాన్, చెట్ల మీద పుష్పాలు ఉంటాయి కాబట్టి ఆ పుష్పాలు ఉన్న వివిధాన్ ద్రుమాన్, అనేక రకాలైన వృక్షాలను దదర్శ చూశాంక. సాలాన్ భవ్యాన్ అశోకాన్ సుపుష్పితాన్ చెంపకాంశ ఉద్దాలకాన్, ఇక ఒక్కొక్క చెట్ల గురించి చెప్తున్నాడు. సుందరమైన అశోకములను, అశోక చెట్లను, బాగా పుష్పించిన చెంపక పుష్పాలను, ఉద్దాలకాన్ విరిగి చెట్లను, నాగవృక్షాన్ పొన్న చెట్లు, మామిడి చెట్లు, వీటన్నిటిని, తీగగానుగ చెట్లు, ఇవన్నీ చూశాడు అతను. తర్వాత అథామ్రవణ సంచన్న లతాశత సమావృత జాముక్తైవ నారాచ పుప్లువే వృక్షవాటిక. తరువాత ఆమ్రవణ సంచన్న అంటే మామిడి చెట్లతో కప్పబడిన లతాశత సమాకులం, ఎన్నో వందల కొద్ది అక్కడ లతలతో ఆవరింపబడ్డది ఆ వనం. దాన్ని వృక్షవాటికం, అలా అంటే ఒక వృక్షవాటికను కూర్చి ఒక్కసారి ఎగిరాడు. ఎట్లా ఎగిరాడు అంటే జాముక్త నారాసేవ, బాణం దాని నారి నుంచి ఒక్కసారి బాణం వదిలిపెట్టంగానే టక్కన ఎట్లా పోయి అక్కడ అదవుతుందో అదే విధంగా ఆ యొక్క వృక్షవాటికను గురించి ఎదిగాడు. అందుకే ఇంతకుముందు ఏం చెప్పాడు? ప్రాకారస్థ సంహృష్ట సర్వాంగ అన్నాడు. ఉత్సాహం లేకుండా ఆ పని చేయలేడు. ఒక పని ఏదైనా చేయాలంటే మొదటి ఉత్సాహం రావాలి. ఉత్సాహం వచ్చినప్పుడు మనిషి ఉబ్బిపోతాడు. అందుకే పైన ఉబ్బిపోయి ఉప్పొంగిన శరీరం గలవాడే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తొందర అక్కడ తుంకాడు. సప్రవిశ్య విచిత్రాం తాం విహగైః అభినాదితాం రాజతైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతోభృతాం విహగైర్వ్యుగ సంఘైశ్చ విచిత్రాం చిత్రకానన ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపి వృతాం నానావిధైర్వృక్షైః
పుష్పోప పుష్పోపగ ఫలోపగై కోకిలై భృంగరాజైశ్చ మత్తైర్ నిత్య నిషేవిత ప్రహృష్ట మనుజే కాలే మృగపక్షి సమాకులే మత్తవర్గిణ సంఘృష్టాం నానాద్విజ గణాయుత. అక్కడ ఆ వృక్షవాటిక గురించి చెప్తున్నాడు అన్నట్టు. హనుమాన్ కపి ఏం చేశాడు? ప్రహృష్ట మనుజే మృగపక్షి సమాకులే. అక్కడ వనం చాలా అందంగా ఉన్నది కాబట్టి అక్కడ సంచరించే మనుష్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అందుకే ప్రహృష్ట మనుజే, మంచి సంతోషించే మనుష్యులు కలది. మృగపక్షి సమాకులే అంటే దేని గురించి చెప్తున్నాడు? వసంతకాలం. వసంతకాలంలో మామూలుగా ఎట్లా ఉంటది అంటే అందరూ మానవులు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు ఆ చెట్లు గాని వాతావరణం గాని అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మృగపక్షి సమాకులే, జంతువులతో పక్షులతో వ్యాకులం అవుతుంది. వాళ్ళు చేసే ధ్వనుల చేత చాలా అందంగా ఉంటుంది. అలాంటి వసంత కాలము యందు విచిత్రం విహగై, అనేక వర్ణములు కలిగిన పక్షుల చేత అభినాదిత ధ్వనులు జరుగుతుంటాయి అక్కడ వసంతకాలంలో. అక్కడ ఆ రకంగా ఉంది. తర్వాత రాజతై కాంచన ఇశ్చైవ పాదపై, అక్కడ వెండితో బంగారంతో చేసిన వృక్షాలతో సర్వత వృత, అంటే కొన్ని వృక్షాలు ఆర్టిఫిషియల్ గా వేసుకుంటారు, అందుకే వెండితో బంగారంతో చేసిన వృక్షాలు కూడా అక్కడ ఉన్నవి. విహగై మృగ సంగైశ్చ, అంటే పక్షులతో తర్వాత జంతువుల సముదాయంతోనూ, విచిత్ర అన్ని కలిసి అన్ని రకాల పక్షులు అన్ని రకాల జంతువులు అక్కడ కనబడుతున్నాయి. అట్లా చాలా విచిత్రంగా ఉంది, అంటే చిత్రంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చిత్రకానన, ఇక్కడ ఆర్టిఫిషియల్ కనబడ్డది అన్నట్టు చెప్తున్నాడు. రాజతయి కాంచన ఇష్టైవ, తర్వాత కొన్ని న్యాచురల్ గా ఉన్నాయి కాబట్టి విచిత్రంగా ఉంది. చిత్రకానన, చిత్రమైన వనము అంటే, చిత్రము అంటే అనేక రంగులు అన్నట్టు, అనేక రంగులతో ఇక్కడ కూడి ఉన్నది. అలాంటి వనం అది. ఉదితాదిత్య సంకాశం, చాలా బ్రైట్ గా ఉన్నది, అందుకే ఉదయించిన సూర్యునితో సమానమైనది అని చెప్తున్నాడు. పుష్పోప ఫలోపగై, అంటే పుష్పాలను, అంటే ఆ చెట్లు అక్కడ ఎట్లా ఉన్నాయంటే బోడలేవు, పుష్పాలు ఉన్నాయి, దానికి ఫలాలు ఉన్నాయి. తర్వాత నానావిధై వృక్షై, అలాంటి వృక్షాలతో వృత కూడి ఉన్నది, ప్యాసివ్ వాయిస్ ఇది. వృక్షై వృత, ఇలాంటి వృక్షాలు నానావిధై. మళ్ళీ ఆ నానావిధై ఎట్లా ఉంది? పుష్పోపగా ఫలోపగై. తర్వాత మత్తై కోకిలై భృంగరాజైశ్చ నిత్య సేవిత, మదించిన కోకిల చేత తుమ్మెదల చేత ఎల్లప్పుడూ సేవింపబడేవి అవి. అంటే అక్కడ కోకిలలు తుమ్మెదలు బాగా ఉన్నవి అని చెప్తున్నాడు. మత్తబర్హిణ సంఘుష్ట, మదించిన నిమళ్ళ చేత సంఘుష్ట ఆవరింపబడ్డది, అవి ఏం చేస్తున్నాయి? నిమళ్ళు బాగా ధ్వనులు చేస్తున్నాయి. నానా ద్విజ గణాయుతం, ద్విజ అంటే పక్షుల సముదాయం అన్నట్టు. ద్విజ అంటే పండ్లు, ద్విజ అంటే బ్రాహ్మణులు, ద్విజ అంటే పక్షులు. ద్విజ రెండోసారి జన్మ ఎత్తేటివి అన్నట్టు. ఇక్కడ నానా ద్విజ గణాయుతం, అనేక విధాలైన పక్షుల సముదాయంతో కూడినది. తాం ప్రవిశ్య, అలాంటి దాన్ని ఆ వృక్ష వాటికను ప్రవేశించి దదర్శ చూశాడు. తర్వాత మార్గమాణో వరారోహ రాజపుత్రీం అనిందిత సుఖ ప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానర. అప్పుడు హనుమంతుడు వరారోహం అనిందిత రాజపుత్రీం, వరారోహం అందమైన కటి ప్రదేశం కలిగిన, అనిందిత అంటే నిందలేనిది, అంటే చాలా మంచిది, నిందింపబడనిది. ఎవరన్నా నింద అంటే కూడా కారణం దొరకదు. అలాంటి రాజపుత్రి ఆ సీతను, రాజపుత్రికైన ఆ సీతను మార్గమాన అన్వేషిస్తూ, అతను ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు అంటే మార్గమాన, దీనికి అడ్జెక్టివ్ హనుమంతుడికి.
ఎవరిని మార్గమాణ? రాజపుత్రీం మార్గమాణ. సుఖ ప్రసుప్తాన్ విహగాన్ ఉదయమాస. అప్పుడు అట్లా అన్వేషిస్తూ మంచి నిద్రపోతున్న పక్షులను మేల్కొల్పాడు. అంటే ఆ తొందరలో అతని చప్పుడుకు పక్షులు నిద్రలేసినవి అని. అతను ఓంగానే పక్షులన్నీ లేచెగిరినాయి. తర్వాత ఉత్పతద్భిః ద్విజగణైః పక్షైః సాలాః సమాహతాః అనేక వర్ణ వివిధ మూచుః పుష్పవృష్టయః. మూచుః విడిచినవి. ఏంది? ఎట్లా? పుష్పవృష్టయః పువ్వులను విడిచినవి. ఎట్లా అంటే ఉత్పతద్భిః ద్విజగణైః పక్షైః. అంటే ఇప్పుడు ఏమని చెప్పాడు? సీతను వెతుకుతూ హనుమంతుడు నిద్రిస్తున్న పక్షులను మేల్కొల్పాడు. అప్పుడు ఏమైంది? అవి నిద్రిస్తూ లేచినవి ఒక్కసారిగా ఎగిరినాయి. అట్లా ఉత్పతద్భిః పైకి లేచిన ఆ పక్షుల సముదాయం చేత, వాటి రెక్కల చేత సమాహతాః సాలాః ఒక్కసారి లేవంగానే ఆ వృక్షాల మీద ఉన్న పుష్పాలు ఏవైతే ఉన్నాయో అనేక వర్ణాః వివిధాః పుష్పవృష్టయః, అవి ఒక్కసారి పైకి లేవంగానే అవి చెట్లకు తాకి ఆ చెట్లకు ఉన్న పుష్పితాగ్రాహం ఇంతకు చెప్పాడు కదా, కాబట్టి ఆ పూలు కింద పడ్డాయి. ఆ పుష్పాలు ఏం చెప్తున్నాడు? కింద పడ్డాయి అని చెప్పి, పుష్పాలు తన పుష్పములను విడిచినవి అని చెప్తున్నాడు. ఆ వృక్షాలు పుష్పాలను విడిచినవి అంటే పుష్పాలు కింద పడ్డాయి. హనుమంతుడు తొందరలో పోతున్నాడు, దాన్ని పక్షులను తాకగానే పక్షులు ఒక్కసారి ఎగిరిపోయినాయి. ఆ పక్షులు లేచి అక్కడ చెట్ల మీద ఉన్న పువ్వులకు దాకినాయి. ఆ పుష్పాలన్నీ కింద పడ్డాయి. పుష్పావకీర్ణ శుశుభై హనుమాన్ మారుతాత్మజ అశోక వనికా మధ్య యథా పుష్పమయోగిరిషి. అప్పుడు ఆ హనుమంతుడు పుష్పావకీర్ణ అంటే ఈ పుష్పములతో చల్లబడిన వాడైనాడు. ఎందుకంటే ఆ చెట్ల కింద హనుమంతుడు ఉన్నాడు, అక్కడ పక్షులు ఉన్నాయి. దాన్ని తాకగానే పుష్పాలు చెట్ల మించి కింద పడ్డ. ఎవరో అంటే ఉత్సవం చేస్తున్నట్టు హనుమంతుడి మీద ఈ పుష్ప వర్షం కురిసినట్టు ఆ చెట్లు పుష్పాలను వర్షించినాయి. అప్పుడు ఇతను పూర్తిగా పుష్పమయుడైనాడు. అదే చెప్తున్నాడు, పుష్పావకీర్ణ మారుతాత్మజ హనుమాన్ అశోకవనికా మధ్య పుష్పమయ గిరి యథా శుశుభే. అంటే ఇతను ఎట్లా ఉన్నాడు అంటే పర్వతం లాగా ఉన్నాడు హనుమంతుడు. పర్వతం మీద మొత్తం పుష్పాలు పడ్డాయి. పడితే ఎట్లా ఉంటది? పర్వత వికారమైన గిరి ఏ రకంగానైతే ప్రకాశిస్తుందో ఆ రకంగా ఈ హనుమంతుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు. హనుమంతుడిని గిరిలాగా ఇక్కడ పోల్చాడు, పర్వతంలాగా. దిశ సర్వా ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంతైతే మేనిరే. అప్పుడు సర్వాహ దిశః ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంతైతే మేనిరే. అక్కడ అన్ని దిక్కుల నుండి సర్వాదిశ అన్ని దిక్కుల గూర్చి ప్రధావంతం అంటే పరిగెత్తుతున్న, ధావత్ అని ధా అనేది వరకు, రా ఉపసర్గ, వత్ కలి ఆ యొక్క స్థితిలో ఉన్నాడు. దాన్ని మళ్ళీ పరిగెత్తుతున్నా అనే యొక్క ద్వితీయ విభక్తిలో వచ్చింది. ప్రధావంతం వృక్షషండగతం కపిం. కపి ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు? ప్రధావంతం పరిగెత్తుతున్న స్థితిలో ఉన్నాడు. ఇంకెట్లా? వృక్షషండగతం ఆ వృక్ష సముదాయం మధ్యలో ఉన్నాడు. అట్లా ఎటు దిక్కు పరిగెత్తుతున్నాడు? అన్ని దిక్కులను గురించి. అలాంటి కపిని దృష్ట్వా చూచి, ఎవరు? సర్వాణి భూతాని అన్ని భూతాలు చూసినాయి. చూసి ఏమనుకున్నాయంటే వసంతయి ఇది మేనిరే, ఇతను వసంతుడా అని ఆలోచించినాయి. ఎందుకంటే హనుమంతుడు ఒక కొండలాగా ఉన్నాడు, ఆయన మీద మొత్తం పుష్పాలు పడ్డాయి. ఈ పుష్పాలతో వచ్చిన వసంతుడు వసంత కాలంలో ఏదైతే అంటే వసంతము అంటే ఇక్కడ మనిషి కాదు, ఒరిజినల్ గా మనం ఊహ చేస్తాం. వసంత మాసంలో వసంతుడు వస్తాడు, మొత్తం పుష్పాలను పట్టుకొని వస్తాడు అని మనం ఊహ చేస్తాం. కానీ ఇతని మీద అన్ని పువ్వులు పడే వరకు ఆ భూతాలన్నీ అక్కడ ఉన్నవన్నీ
ఇతనే వసంతుడా అని తలిచినవి అని చెప్తున్నాడు. ప్రతి దాంట్లో ఒక ఉపమాలంకారం, అస్సలు వదిలిపెట్టే క్వశ్చనే లేదు, అంత అద్భుతంగా రాస్తున్నాడు. వృక్షేభ్య పతితై పుష్పై అవకీర్ణ పృథగ్విదై రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. ఈ విధంగా రాయాలంటే ఇన్ని వేల శ్లోకాలు ఇంత అందంగా, అది అది దైవ కృప లేనిది సాధ్యం కాదు. అందుకే వీళ్ళు ఋషులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఏది రాసినా ఆలోచించి రాయరు, కొట్టివేతలు ఇట్లా ఇట్లా చేసుకుంటూ రాయరు. అదొక అనర్ఘళంగా సరస్వతి ప్రవాహం జరుగుతుంది వాళ్ళ నుండి. దాని అర్థం కూడా వాచం అర్థోపి దావతి, దాని అర్థం కూడా వాళ్ళు ఇక రాసుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం వచ్చిందా ఏంది ఆలోచించరు, అదొక ట్రాన్స్ లో అది నడుస్తుంటది. అందుకే ఆ వాక్కు వాళ్ళు ఏమి మాట్లాడితే ఆ అర్థము దాన్ని వెంబడిస్తూ ఉంటది. మామూలు ఏంటి, మనం డిక్షనరీలలో దాంట్లలో చూసి ఇది బాగుందా, దీనికి ఈ పదం సూట్ అవుతుందా, ఇది ఇట్లా పెడితే ఇది వస్తుంది అని మనం మామూలు వాళ్ళు ఇట్లా రాస్తారు. కానీ ఈ మహర్షులు వాళ్ళు ఏది రాస్తే ఈ అర్థము దాని శబ్దము గూర్చి వెంబడిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఋషి యొక్క తత్వం, ఋషి ఎట్లా ఉంటాడు అట్లా ఈ మహర్షి వాల్మీకి మహర్షి ఇక్కడ ఎట్లా రాస్తున్నాడంటే, ఇన్ని వేల శ్లోకాలు ఇక్కడ తప్పు పడదామంటే తప్పు లేదు, మళ్ళీ ఏదో రాయాలి అన్నట్టు రాసుడు, ప్రతి దాంట్లో అద్భుతమైన ఉపమాలంకారాలు. వృక్షేభ్య పతితై పుష్పై అవకీర్ణ పృథగ్విదై రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. అక్కడ వృక్షేభ్య పతితై పృథగ్విదై పుష్పై, అక్కడ ఈ వృక్షాల నుండి కిందికి రాలిన పృథగ్విదై అనేక రకాల అన్నట్టు, అనేక రకాల పుష్పై, ఒక్క జాతి కాకుండా అనేక జాతి పుష్పాల చేత అవకీర్ణ వసుధ. అవకీర్ణ, కీర్ అంటే చల్లబడడం అన్నట్టు, అందుకే కిరణము, సూర్యుడి నుండి కిరణం చల్లబడినలాగా కిందికి వస్తుంది. సూర్యుడు ఇట్లా చల్లుతుంటే తన శక్తిని ఏ రకంగానైతే ఉంటుందో అట్లా అందుకే కీర్ అంటే చల్లబడడం. అవకీర్ణ కింద, అంటే కింద, కీర్ణ చల్లబడింది, పుష్పాలు కింద చల్లబడినాయి. చల్లబడి ఏంది? వసుధ. చల్లబడింది ఏంది అంటే వసుధ. విభూషిత ప్రమదేవ రరాజ, అంటే బాగా అందంగా అలంకరించుకున్న స్త్రీ పుష్పాలతో ఏ విధంగా ఉంటుందో, ఈ పుష్పాలన్నీ కింద పడే వరకు భూమాత తను అలంకరించుకున్న స్త్రీలాగా కనబడుతుందట ఆ ప్లేస్. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక ఉపమా, అంటే భూమాతను స్త్రీలాగా పోల్చి ఆమె స్త్రీ, తర్వాత విభూషిత అలంకరింపబడ్డది దేనితో? పుష్పాలతో. తరువాత తరస్వినాతే తరవః తరసాభి ప్రకంపిత కుసుమాని విచిత్రాన్ని ససృజు కపినా తద. అప్పుడు తరస్విన కపిన, బాగా బలవంతుడైన హనుమంతుని చేత, తరస్ అంటే బలం, తరస్విన కపిన తరస అభిప్రకంపిత, బలముతో బలవంతుడు ఇతను తరస్విన్, తరస్సు కలవాడు కాబట్టి తరస్విన్. అలాంటి బలవంతుడైన కపితో తరస అంటే బలముతో, అభిప్రకంపిత తే తరవః. అది చూడండి, ఇన్ని తరని 3 డిఫరెంట్ పదాలను వాడాడు, శబ్దాలంకారం అన్నట్టు. తరస్వినాతే తరవస్ తరసాభి ప్రకంపిత కుసుమాని విచిత్రాన్ని ససృజు కపినాథ. బలవంతుడైన హనుమంతుని చేత బలముతో అభిప్రకంపిత కదల్చబడిన తే తరవః. అక్కడ వృక్ష అనకుండా మళ్ళీ ఆ దానికి తగ్గట్టే పదాన్ని వాడాడు, తరవః. ఆ వృక్షాలు విచిత్రాని కుసుమాని ససృజు, అనేక రకాలైన పుష్పాలను ససృజు వదిలిపెట్టినవి. హనుమంతుడు బలవంతుడు, తన బలాన్ని ఉపయోగించి వాటిని వృక్షాలను కదల్చాడు. అప్పుడు ఆ పుష్పాలను వృక్షములు వదిలిపెట్టినవి. నిర్ధూత పత్ర శిఖరా శీర్ణ పుష్ప ఫలాద్రుమా
నిక్షిప్త వస్త్రాభరణ ధూర్త ఇవ పరాజిత. ఇప్పుడు ఈ కాలంలో మనం పిహెచ్డీలు ఎన్నో చేస్తుంటాం, కానీ ఇలాంటి ఒక 10 శ్లోకాలు రాయాలంటే కుట్టుకోవాలి. వాళ్ళు మరి పిహెచ్డీ లేదు, చదువు లేదు, ఏం చదివారు ఏంటి మనకు తెలియదు. కానీ అలాంటి స్థితికి ఇప్పుడు పోవాలంటే వీడు తలకిందులుగా తపస్సు చేయాలి. అంటే వాళ్ళని మనం ఏ రకంగా మెచ్చుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అట్లా ఇప్పటి ఈ కాలంలో ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు పొందినా ఇలా రాయడం దాదాపు ఇంపాసిబుల్ అయిపోయింది. కాబట్టి కనీసం వాళ్ళని మెచ్చుకుంటేనన్నా మనకు కొంచెం పుణ్యం వస్తుంది కదా. అందుకే అనుక్షణం ఎవరైతే ఆ మహర్షులు ఉన్నారో వాళ్ళను అనుక్షణం మనం తలుచుకుంటే, కనీసం మనకు ఆ శక్తి లేకపోయినా వాళ్ళని తలుచుకుంటే కొంత కాకుండా కొంత అయినా మనకు ఆ లక్షణాలు వస్తాయి. చెప్పడానికే కష్టం అవుతున్నది. ఇక రాసిన వాళ్ళది ఎంత కొన్ని లక్షలంతలా క్రెడిట్ అది కదా. కాబట్టి అనుక్షణం ఆ యొక్క మహర్షులను, గురువులను తలుచుకోవాలి మనం. తర్వాత ఏం చెప్తున్నాడు? నిర్ధూత పత్ర శిఖర శీర్ణ పుష్ప ఫలాద్రుమా నిక్షిప్త వస్త్రాభరణ ధూర్తాయ పరాజ్. నిర్ధూత పత్ర శిఖరా అంటే నిర్ధూత ఎగరగొట్టబడిన పత్ర శిఖరా ఆకులు కలిగిన శిఖాగ్రాలు కలిగినవి. ఏంటి? ద్రుమాహ అని చెప్తున్నాడు అన్నట్టు. వృక్షాలు ఎట్లా ఉన్నవి? ఎగరగొట్టబడిన ఆకులు కలిగినవి. తర్వాత శీర్ణ పుష్ప ఫల అంటే రాలిన పుష్పాలు, ఫలాలు కలిగినవి. అంటే పైన ఉన్న శిఖరాగ్రాల్లో ఆకులు లేవు, కింద పడ్డాయి. తర్వాత పుష్పాలు కింద పడ్డాయి, ఫలాలు కింద పడ్డాయి. అలాంటి స్థితిలో ఉన్న వృక్షాలు ఎట్లా ఉన్నాయి అంటే మళ్ళీ చూడండి, పరాజిత నిక్షిప్త వస్త్రాభరణా ధూర్తా ఇవ. ఈ జూదర్లు బాగా ఆట ఆడాక అన్ని కోల్పోతే, వాళ్ళ దగ్గర ఓడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు, ఒంటికి ఉన్న వస్త్రాలు కూడా తీసేసి, ఆభరణాలు తీసేసి ఉంటే ఏ రకంగా ఉంటావో ఆ వృక్షాలు అట్లాగానే పడ్డాయట. అంటే బేసికల్ హనుమంతుడు అట్లా కొట్టగానే దాంట్లో ఉన్న పండ్లు, పూలు, ఆకులు కింద రాలంగానే బోడ ఉన్నాయి చెట్లు ఉండంగానే అవి ఎట్లా కనబడ్డాయి అంటే, జూదరులు అన్ని ఓడిపోయి మొత్తం సర్వం అక్కడ సమర్పణ చేస్తే ఏ రకంగా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తున్నాడు. అలా కనబడ్డది అతనికి, కవికి. తర్వాత హనుమత వేగవత కంపితాస్తే నగోత్తమ పుష్ప పర్ణ ఫలాన్యాషు ముముచు పుష్పశాలిన. వేగవత హనుమత వేగముతో గల హనుమంతుని చేత కంపిత, మళ్ళీ ప్యాసివ్ వాయిస్, కంపించబడిన పుష్పశాలిన నగోత్తమా. ఈ వృక్షాలు ఉత్తమమైన వృక్షాలు ఏవైతే ఉన్నాయో పుష్పాలతో ఉన్న వృక్షాలు కదల్చబడ్డాయి. ఆశు పుష్పపర్ణ ఫలాన్ని ముముచుహు. వేగంతో కొట్టబడేసరికి ఇవన్నీ పుష్పాలను, పత్రాలను, ఫలాలను రాల్చినవి. అవి ఎట్లా ఉన్నాయి? మళ్ళీ జూదర్ల లెక్క ఉన్నాయి, ఓడిపోయిన జూదర్ల లెక్క. విహంగసం ఘైర్హీనాస్తే స్కందమాత్రాశ్రయా ధ్రుమా బభూవు అగమాః సర్వే మారుతేనేవ నిర్ధూతాః. సర్వే తే ద్రుమాః మారుతేన, హనుమంతునితో ఆ వృక్షాలన్నీ నిర్ధూతాః అంటే కదలించబడిన ఆగమాయివ. గమ్ అంటే కదిలేవి అన్నట్టు, అగమ్ అంటే కదిలనివి, అంటే ఇక్కడ వృక్షాలు అన్నట్టు. అగమాయివ విహంగ సంగైః హీనాః స్కందమాత్రాశ్రయాః బభూవుః అంటే మామూలుగా చెట్ల మీద పక్షులు, పక్షి సముదాయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అందుకే ఇక్కడ చూడండి, పేరు కూడా గమ్మత్తుగా చెప్పాడు, మారుతేన అన్నాడు. మరుతస్య అపత్యం పుమాన్ మారుతి. మరుత్ అంటే వాయుదేవుని యొక్క పుత్రుడు. మామూలుగా చెట్లల్లోంచి ఈ ఫలాలు, పుష్పాలు ఎప్పుడు పడిపోతాయి? బాగా వాయువు వీస్తే పడిపోతాయి. ఇతను వాయుపుత్రుడు. అందుకే ఇక్కడ హనుమంతుడు అని వాడకుండా మారుతి అని వాడాడు అన్నట్టు. వాయుపుత్రుడు కాబట్టి తన
సహజ సిద్ధమైన ఆ యొక్క గాలి చేత, ఆ వేగం చేత వీటిని కదల్చాడు. చెట్లను కదల్చేసరికి అక్కడ దాని మీద ఉన్న పుష్ప సముదాయం అంతా, పక్షి సముదాయం అంతా లేచిపోయింది. అప్పుడు అవి ఎట్లా ఉన్నాయంటే ఒక్క చెట్ల మానులు మాత్రమే కనబడుతున్నాయి. మానులకే ఆశ్రయంగా ఉన్నాయి. ఇంతసేపు పక్షి సముదాయానికి చెట్లు ఆశ్రయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమున్నది అంటే తన మాను మాత్రమే అక్కడ ఉంది. పెద్ద పెద్ద కొమ్మలు మాత్రమే మిగిలినాయి, ఏం లేవు. అందుకే మారుతి అని అక్కడ సందర్భోచితంగా పదం వాడాడు. మనం మామూలుగా ఛందస్సు కలపడానికి ఏది దొరుకుతుంది అక్కడ రాస్తుంటాం. అందుకే దైవ శక్తి లేకుండా, సరస్వతి యొక్క అనుగ్రహం లేకుండా ఇట్లాంటివి రాయడం చాలా కష్టం. కాబట్టి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చేయాలి అంటే లిటరేచర్లో, సాహిత్యంలో ఆ యొక్క దేవి ఉపాసన, భగవత్ అనుగ్రహం కోసం అది చెయ్యాల్సిందే. లేకుంటే ఇంత అందమైన లిటరేచర్ ఆ కాలంలో, ఇప్పుడు బాగా డెవలప్డ్ అంటాం మనం, చాలా ముందుకోయినాం. మనం ముందుకోయినాం అంటే ముందుకోతే ఇట్లాంటిది కనీసం దీంట్లో 1% కూడా రాయలేం కదా. నిర్ధూత కేశి యువతిర్యథ మృదిత వర్ణక నిష్పీత శుభదంతోష్టి నఖైర్దంతైశ్చ వీక్షత తథా లాంగూల హస్తైశ్చ చరణాభ్యాంచ మర్ధిత బభూవాశోక వనిక ప్రభగ్న వరపాదప. ఏం చెప్తున్నాడు? లాంగూల హస్తైశ్చ చరణాభ్యాం మర్దిత. లాంగూలం అంటే తోక, తోకతో తర్వాత చేతులతో, చరణాభ్యం పాదాలతో, మర్దిత నలగగొట్టబడ్డది, మర్దించబడ్డది. ఏంటి అని చెప్తున్నాడు. అశోక వనిక. ఇంకెట్లా ఉన్నది? ప్రభగ్న వరపాదప. ప్రభగ్న విరిగిపోయిన, వర అంటే శ్రేష్టమైన, పాదప అంటే వృక్షాలు కలిగినది. అంటే పాదప అంటే పాదం అంటే దాని యొక్క వేళ్ళు, ఆ వేళ్లతో ఇది రక్షింపబడేది కాబట్టి పాదపం అంటే వృక్షం అన్నట్టు. ఆ మూలంతో ఇది రక్షింపబడుతుంది. మూలంలో నీళ్లు వస్తేనే దాంట్లోనే ఆ సారంతో చెట్టు పెద్దగా ఉంటది కాబట్టి దానికి పాదపం అని పేరు వచ్చింది. ప్రభగ్న వరపాదప. అట్లాంటి వృక్షాలు కలిగినదైన అశోకవనిక, ఈ అశోకవనం నిర్ధూత కేశి, చెదరగొట్టబడిన కేశాలు కలిగినది. అంటే పైన ఉన్న ఏవైతే పండ్లు, చెట్లు, ఆకులు అన్ని కేశాలు లాంటివి, అవి అన్ని నిర్ధూత, చెదరగొట్టబడినవి. మృదిత వర్ణక, నలిగిపోయిన అంగరాగం. అంటే ఈ సుగంధ ద్రవ్యాలు అంటే ఇక్కడ ఏంది, పుష్పాలతో వీటితో మంచి సుగంధం అక్కడ వ్యాపిస్తుంది. ఆమె దేహానికి పూసుకున్న ఈ ఏవైతే పుష్పాలు ఉన్నాయో అవన్నీ పక్కటు ఇటు చెదిరిపోయినాయి. కాబట్టి ఈమెను ఎట్లా పోలుస్తున్నాడు అంటే యువతి మళ్ళీ ఆ చెట్టును, అశోకవనిక స్త్రీలాగా పోలుస్తున్నాడు. ఆ స్త్రీ ఎట్లా ఉన్నది? చెదరగొట్టబడిన కేశాలు కలిగినది, మృదిత వర్ణక, నలిగిపోయిన అంగరాగం అంటే దేహానికి పూసుకున్న సుగంధ ద్రవ్యాలు కలిగినది. సుగంధ ద్రవ్యాలు అంటే పుష్పాలు ఇవన్నీ. నిష్పీత శుభదంతోష్టి, పానము చేయబడిన దంతములు కలిగినవి. దంతాలు, తర్వాత ఓష్టి అంటే పెదవులు గల. అంటే స్త్రీని ఎప్పుడైతే రతి సమయంలో ఆ రకంగా చేస్తారో అప్పుడే ఇదంతా నలగగొట్టబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎట్లా అంటే దాంట్లో ఉన్న సుందరమైన పూలు, ఆకులు అన్ని ఎక్కడివక్కడ పడ్డాయి. కాబట్టి స్త్రీ, రతి తర్వాత స్త్రీ ఏ రకంగా ఉంటుందో అట్లా పోలుస్తున్నాడు. ఆ రకంగా ఈ అశోకవనిక ఉంది. హనుమంతుడు మొత్తం అశోకవనికతో రతి చేశాడు అన్న విధంగా ఉంది అన్నట్టు అక్కడ అట్లా పోలుస్తున్నాడు అన్నట్టు. నకైః దంతైశ్చ వీక్షతాః యువతిః యత తథా బభూవ. మహాలతానాం దామాని వ్యధమత్త రసా కపిః యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాన్ని మారుతః. కపిః, ఆ హనుమంతుడు, మహాలతానాం దామాని, గొప్ప లతల ధామం, వలయాలకు, ఆ ప్లేస్ కు అన్నట్టు. తరస మారుతః ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని యథ తత అని తెచ్చుకోవాలి. వ్యధమత్, ఆ హనుమంతుడు అక్కడ
బలంతో వాయువు వర్షాకాలంలో వింధ్య పర్వతం యొక్క వింధ్యస్య మేఘజాలాన్ని ఎట్లా కొట్టిపడేస్తుందో అట్లా ఇక్కడ హనుమంతుడు ఈ తీగలను వీటిని ఛేదించాడు. మామూలుగా వర్షాకాలంలో వాయువు వింధ్య పర్వతం మీద ఉన్న మేఘ పంక్తిని తన బలంతో అటు ఇటు జరుపుతుంది, చెదరగొడుతుంది. అట్లనే హనుమంతుడు ఇక్కడ ఈ పొదలను ఈ లత అన్నిటిని ఛేదించాడు, అంటే చెదరగొట్టాడు. ఇష్టం ఉన్నట్టు అశోక వనాన్ని ఛేదించాడు, భగ్నం చేశాడు. స తత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమా తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపి. ఆ హనుమంతుడు తత్ర విచరన్ సంచరిస్తూ మణిభూమిశ్చ రాజతీశ్చ మాణిక్య భూములను, రాజతీశ్చ వెండి భూములను, తర్వాత తథా మనోరమ కాంచన భూమిశ్చ బంగారు భూములను, అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు లేదా ఆ కలర్ లో ఒకటి బంగారు కలర్ లో మొత్తం అక్కడ ఇట్లా బంగారు రంగులో ఉన్న చెట్లు గాని, ఒకటి వెండి వనం అని వెండి రంగులో ఉన్న తెల్లగా ఉన్న చెట్లను గాని, తర్వాత మాణిక్య భూములు అయితే ఆర్టిఫిషియల్ గా లేదా ఆ రంగుల్లో ఉన్న చెట్లను అక్కడ చూస్తే మొత్తం ఇది బంగారుతో తయారు చేశారా లేదా న్యాచురల్ గా ఉన్నాయా డౌట్ వచ్చేలాగా అట్లాంటి తత్వాన్ని కలిగిన చెట్లనే తీసుకొచ్చి అక్కడ పెట్టడం. కొన్ని వనాలు ఉంటాయి కదా, అక్కడ ఒకటే జాతి చెట్లు, అవి చూడంగానే అయ్యో ఇది బంగారంలాగా బంగారుతో తయారు చేశారా లేదా నిజమైన చెట్ల అనే అనుమానం వచ్చేలాగా అట్లా అక్కడ దేనికది సపరేట్ ఉన్నాయి. ఇష్టం ఉన్నట్టు అన్ని కలిపి ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు ఒక చోట అట్లా పెట్టలేదు. అలాంటి అనేక రకాల భూములను అతను దర్శించాడు. వాపిశ్చ వివిధాకార పూర్ణ పరమవారిణ మహార్హైర్ మణిసోపానై ఉపపన్నాస్తతస్తతః ముక్తా ప్రవాళ సికత స్ఫాటికాంతర కుటిమా కాంచనైః ఉపశ్చిత్రైః కాంచనైస్తరుభిశ్చిత్రైః తీరజైః ఉపశోభితైః పుల్ల పద్మోత్పల వనాశ్చక్ర చక్ర వాకోపకూజితాః ఉపకూజితాః. తర్వాత నత్యూహరు తన సంఘృష్ట హంససార సనాదిత దీర్ఘాభిర్ద్రుమ యుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమ తోయాభిః శివాభిః ఉపసంస్కృతాః రతాశతైః అవతతాః సంతాన కుసుమావృతాః నానా గుల్మావృతఘనా కరవీర కృతాంతర. ఇక దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక్కొక్కటి డీటెయిల్డ్. ఏంటి? పరమవారిణ పూర్ణ. పరమ అంటే శ్రేష్టమైనది అన్నట్టు. పరమహంస అంటాం కదా, పరమ అంటే శ్రేష్టము. పరమవారిణ దాంట్లో జలాలు ఎట్లా ఉన్నది అంటే చాలా శ్రేష్టమైన జలాలతో పూర్ణ నింపబడినవి, నిండినవి. తతస్తత్ర అక్కడక్కడ మహార్హై మణిసోపానై ఉపపన్న అంటే ఆ మెట్లు ఎట్లా ఉన్నవి అంటే అక్కడ చాలా మణులతో తయారు చేసినవి, మణులతో ఆ మెట్లు కట్టబడి ఉన్నవి, వాటితో కూడినవి. ఏంటి అని ముందర చెప్తాడు. ముక్తా ప్రవాళ సికత అక్కడ ముత్యాలు పగడాలు వాటితో ఇసుక తయారు చేశారు. ఆ ఇసుక అంతా ఎట్లా ఉన్నదంటే ముత్యాలు పగడాలు. స్ఫాటికాంతర కుట్టిమా తర్వాత స్ఫటికము మాణిక్యం వీటితో ఉన్న కింద ఆ నీల చప్పటాలు కలిగినవి. తీరజై కాంచనై చిత్రై అంటే బంగారంతో తయారు చేసిన వృక్షాల చేత ఉపశోభిత వాటితో ప్రకాశింపజేయబడినవి. కుల్ల పద్మోత్పల వనా వికసించిన పద్మ సముదాయాలు కలిగినవి. పద్మ తర్వాత ఉత్పల అంటే పద్మాలు, తర్వాత ఉత్పలాలు అంటే కలువలు. పద్మాలో సూర్యుడు రాగానే వికసిస్తాయి, కలువలో చంద్రుడు రాగానే వికసిస్తాయి అన్నట్టు ఉత్పల. అలాంటి వనాలు కలిగినవి. చక్రవాకోప కూజిత చక్రవాక పక్షులతో ధ్వనింపజేయబడినవి అంటే అక్కడ చాలా చక్రవాక పక్షులు ఉన్నవి, అవి ఎల్లప్పుడూ చాలా అందంగా ధ్వని చేస్తవి. నత్యూహరుత సంఘుష్ట అంటే నీటి కోళ్లతో అక్కడ అవి కూడా ఉన్నాయి, అవి ధ్వనులు చేస్తున్నవి. హంస సారస నాదిత
హంసలు, తర్వాత సారస పక్షులు, వీటితో ఎల్లప్పుడూ అక్కడ ధ్వనులు చేయబడేది. దీర్ఘాభి ద్రుమయుక్తాభి, చాలా పొడవైన వృక్షాలతో కూడిన అమృతోపమ యుతో అమృతోపమ తోయావి, అమృతము తో ఉపమ కంపేర్ చేయగలిగి, అంటే అక్కడ ఉదకాలు ఎట్లా ఉన్నాయంటే అమృతం లాగా ఉన్నది. అమృతోపమ తోయాభి, చాలా తీయగా, తాగుతుంటే అమృతం తాగినట్టు ఉంటుంది. అలాంటి ఉదకాలు కలిగిన, అంటే జలాలు కలిగిన శివాభిహి మంగళకరమైన సరిద్భిహి కాలువలు ఉన్నాయన్నట్టు. అట్లాంటి కాలువల చేత సమంతత ఉపస్కృత, అన్ని వైపుల ఎక్కడ చూసినా చాలా అందమైన కాలువలు, దాంట్లో జలాలు ఎట్లా ఉన్నాయంటే అమృతం లాగా ఉన్నాయి. అలాంటి వాటితో అలంకరింపబడ్డది. లతాశతై అవతత, వందల కొద్ది లతలతో అక్కడ అవతత వ్యాప్తమైనవి. సంతాన కుసుమావృత, సంతాన వృక్షాలు, అంటే మణిద్వీపం లాగా ఉన్నది అక్కడ. మణిద్వీపంలో సంతాన వృక్షాలు, హరిచందన వృక్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లనే ఇక్కడ సంతాన వృక్షాలతో, వాటి పుష్పాలతో కప్పబడ్డది. నానా గుల్మా వృతాఘన, అనేక రకమైన పొదలతో ఆవరింపబడి దట్టంగా ఉన్నది. కరవీర కృతాంతర, కరవీర వృక్షాలతో అక్కడ ఏర్పడిన మధ్య ప్రదేశాలు, అంటే చుట్టూ కరవీర వృక్షాలు, అలాంటి ప్లేసెస్ కూర్చోవడానికి ఉన్నాయి. వివిధాకార వాపిశ్చ, అనేక ఆకారాల్లో ఉన్న దిగుడు బావులు, ఇలా అనేక రకాల విషయాలను అక్కడ హనుమంతుడు చూస్తున్నాడు. కాలువలు ఎట్లా ఉన్నాయి, బావులు ఎట్లా ఉన్నాయి, తర్వాత అక్కడ కూర్చోవడానికి ఆ ప్లేసెస్ ఎట్లా ఉన్నాయని వర్ణిస్తున్నాడు ఒక్కొక్కటి. అంటే అక్కడ లేనిది ఏది లేదు అన్నట్టు అశోక వనాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. తతోంబుదర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వత పరివారితం శిలాగృహై అవతతం నానా వృక్షై సమావృతం దదర్శ హరిషార్దులో రమ్యం జగతి పర్వతం. తత అప్పుడు హరిషార్దుల, శార్దుల అంటే మళ్ళీ పులి, ఇక్కడ శార్దుల, వృషభ, సింహ ఈ పదాలు వచ్చినట్టు ఉత్తర పదంగా వచ్చినప్పుడు శ్రేష్టవాచకము అని సూత్రం అన్నట్టు. అంటే శ్రేష్ఠ హనుమంతుడు, హరిషార్దుల అంటే శ్రేష్ఠుడైన హనుమంతుడు, గొప్పవాడు. జగతి రమ్యం, జగత్తులో రమ్యం పర్వతం, అంబుదర సంకాశం, చాలా అందమైన పర్వతము, అంబుదర సంకాశం, అంబుదర అంటే మేఘం, దాంతో సమానమైన ప్రవృద్ధ శిఖరం విచిత్రకూటం, ప్రవృద్ధ ఎత్తైన శిఖరాలు కలిగిన అనేక వర్ణాలు కలిగిన శిఖరాలు కలిగిన సర్వత కూటై పరివారితం, అన్ని వైపుల నుంచి శిఖరాలే ఉన్నాయి, వాటితో చుట్టబడి ఉన్నది. శిలాగృహై అవతతం, అక్కడ గుహలు, అనేకమైన గుహలతో వ్యాప్తమైనది. నానా వృక్షై సమావృతం, అనేక వృక్షాలతో కప్పబడిన గిరిం దదర్శ, గిరిం గురించి చెప్తున్నాడు. ఆ గిరి ఒక పర్వతాన్ని చూశాడు. ఆ పర్వతం ఎట్లా ఉన్నది అంటే మేఘంతో సమానంగా ఉన్నది. చాలా జగత్తులో చాలా ఇలాంటి పర్వతం ఎక్కడ చూడలే, అంత రమ్యంగా ఉన్నది, అందంగా ఉన్నది. దాంట్లో ఎన్నో అనేక శిఖరాలు ఉన్నాయి, అనేక గుహలతో అది వ్యాప్తమైనది, అనేక వృక్షాలతో కప్పబడినది. అలాంటి పర్వతాన్ని చూశాడు. దదర్శ చ నగా తస్మాత్ నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియ జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభిత వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తతోయాంచ దదర్శస మహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఏం చెప్తున్నాడంటే హనుమంతుడు తస్మాత్ నగాత్ నిపతితాం, ఆ పర్వతం నుండి కిందికి ప్రవహిస్తున్నది. ఏంది నిపతితాం? ప్రియస్య అంకాత్ సముత్పత్య పతితాం ప్రియాం ఇవ, ప్రియుని తొడల నుండి కింద పడిన ప్రియురాలు వలె ఉన్నదట అక్కడ జలం. అంటే ఆ కొండను మించి కిందికి ప్రవహిస్తున్న నదిని చూసి ఎట్లా అనుకుంటున్నాడంటే ప్రియుని తొడల మీద
ప్రియురాలు కూర్చొని కింద పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఆ తొందరగా ఆ నది ప్రవహిస్తున్నది. అంటే చాలా వేగంగా కింద పడ్డప్పుడు చాలా వేగంగా అది అవుతుంది కదా, అందుకే అక్కడ నది కూడా చాలా వేగంగా వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. జలే నిపతితాగ్రై పాదపై ఉపశోభితం. ఆ జలంలో పడిన అంటే చాలా వృక్షాలు ఆ జలంలో పడిపోయినాయి. ఆ స్పీడ్ తో వచ్చే వరకు పక్కకున్న వృక్షాలు కూడా విరిగిపోయి ఆ నీళ్లలో పడ్డాయి. అందుకే నిపతితం అని ఇక్కడ పైన ఇచ్చిన కంపారిజన్ కూడా దానికి తగ్గట్టున్నది. కింద పడితే ఎట్లనైతే ఇష్టం ఉన్నట్టు ఉంటుందో, అంగాలు అటు ఇటు పడిపోయి పైన కింద అవుతాయో, అలానే ఈ నీళ్లలో వృక్షాలు కూడా పడిపోయాయి. దాంతో ఉపశోభితం. ప్రియబంధుభి వార్యమాణం క్రుద్ధాం ప్రమదామివ నదీం దదర్శ. అంటే ఒక ఆ గిరి నుండి ఒక నది ప్రవహిస్తుంది, చాలా వేగంగా ప్రవహిస్తుంది. దాంట్లో విరిగిపోయిన చెట్లు ఉన్నవి. ఒకటేంది ప్రియుని తొడల మించి కింద పడ్డ ప్రియురాలు వలి అని ఒకటి చెప్పాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే ప్రియ బంధుభి వార్యమాణం క్రుద్ధాం ప్రమదామివ. ప్రియుని యొక్క బంధువుల చేత వార్యమాణం అంటే నివారింపబడుతున్న క్రుద్ధాం, వాళ్లతో లొల్లి పెట్టుకున్నది. లొల్లి పెట్టుకొని తొందరగా కిందికి వెళ్ళి వస్తుంది కదా, లొల్లి పెట్టుకొని కోపంతో క్రుద్ధురాలై స్త్రీ ఏ విధంగానైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఆ రకంగా ఈమె ఈ నది మాత కిందికి వస్తున్నది. అలా అతను దాన్ని ఊహించుకున్నాడు. అక్కడ చూస్తే ఒక నది ఉన్నది, చాలా వేగంగా కిందికి వస్తున్నది, దాంట్లో చెట్లు పడిపోయాయి. దాన్ని రెండు రకాల కంపారిజన్స్ ఇచ్చాడు ఇక్కడ. అవృత్తతోయ కాంతస్య ప్రసన్నాం పునః ఉపస్థితాం కాంతామివ స మహా. మళ్ళీ చెప్తున్నాడు ఏంది అంటే అవృత్తతోయ మళ్ళీ వెనకకు తిరిగిన, మళ్ళీ రివర్స్ తిరిగింది, వెనకకు తిరిగిన ఉదకాలు కలిగినది. కాంతస్య ప్రసన్నాం పునః ఉపస్థితాం అంటే అది వంకలున్నది అన్నట్టు. పైనుంచి ఒక్కసారి వేగంగా కిందికి వచ్చింది, వచ్చి ఒక వంక తిరిగి మళ్ళీ ప్రశాంతంగా ముందరికి పోతున్నది అన్నట్టు. అట్లా ఉన్నది అక్కడ సినారియో. ఉంటే దాన్ని మళ్ళీ ఎట్లా కంపేర్ చేస్తున్నాడు? ఇంతకుముందు ఏమన్నాడు, బాగా కోపం, ఒకటేమో కింద పడ్డది, రెండు వాళ్ళ చుట్టాలతో లొల్లి పెట్టుకొని కిందికి వస్తున్న దానిలాగా అన్నాడు. ఇప్పుడు ఏంది, ఆ వేగం తగ్గి మళ్ళీ పక్కకు తిరిగి మెల్లగా ప్రవహిస్తున్నది అదే నది. దాన్ని చూసి ఏం చెప్తున్నాడు అంటే ప్రియుడి విషయంలో మళ్ళీ ప్రసన్నాం పునః ఉపస్థితం. మొదలు ఒకసారి లొల్లి పెట్టుకున్నాక మళ్ళీ పతివిలాడంగానే మళ్ళీ కామైంది, మళ్ళీ ప్రియుణ్ణి చేరుకున్నది. అట్లా చేరుకుంటే ఎట్లా ఉంటుందో ప్రియురాలు, ఇప్పుడు ఆమె శాంతమైంది అన్నట్టు. ఆ వెనుకకు పక్కకు తిరగగానే నది శాంతంగా ప్రవహిస్తున్నది. ఇంతసేపు పైనుంచి తొందర కింద పడ్డది, ఇప్పుడు శాంతంగా ప్రవహిస్తున్నది. ఆ విధంగా ఆ స్త్రీ ఎట్లనైతే మళ్ళీ ప్రియుణ్ణి చేరుకుంటుందో ఆ విధంగా ఆ నది హనుమంతుడు అలాంటి స్థితిలో ఉన్న నదిని చూశాడు. మనం ప్రకృతిలో ఎన్నో చూస్తాం, కానీ కంపారిజన్స్ చూడండి మీరు, ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. తర్వాత అంటే మొదలు లొల్లి పెట్టుకొని మళ్ళీ వాళ్ళ బంధువులతో వాళ్ళు సర్ది చెప్దామంటే వాళ్ళని కూడా తిట్టింది. తర్వాత వాళ్ళు కొద్దిగా మంచిగా ప్రియుడు సంజాయించంగానే మళ్ళీ కామైంది. తన గతిని మార్చుకున్నది, వేగాన్ని తగ్గించుకున్నది, గతిని మార్చుకున్నది. తస్యా దూరాత్స పద్మిన్యో నానా ద్విజగణాయుత తదర్శ హర్షార్థులు హనుమాన్ మారుతాత్మజ. హరిషార్దూల మారుతాత్మజ సహ తస్య ఆధూరాత్ నానా ద్విజగణాయుతాః పద్మిన్యః దదర్శ. ఈ హరిశ్రేష్ఠుడు, వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు తస్య ఆధూరాత్ అంటే బాగా దూరం నుండి, ఆధూరాత్ అంటే సమీపం నుండి అన్నట్టు, బాగా దూరం లేదు. అధూరాత్ దూరము లేని స్థితి అంటే సమీపంలో. నానా ద్విజగణాయుత అంటే అనేక పక్షుల సముదాయంతో కూడిన పద్మిన్యః దదర్శ
ఒక పద్మ సరస్సులను చూశాడు. పద్మిన్య అనేక పద్మాలు కూడింది ఎక్కడ ఉంటుంది అంటే సరస్సులో. పద్మిన్య అంటే అనేక పద్మములు కలిగినది, కలిగినవి అన్నట్టు. కలిగినవి ఏంటి? సరస్సులు అంటే పద్మ సరస్సులను చూశాడు. అవి ఎట్లా ఉన్నాయంటే అనేక పక్షులతో కూడి ఉన్నవి ఆ సరస్సులు. కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం శీతేన వారిణ మణి ప్రవర సోపానాం ముక్తాసికత శోభిత వివిధైర్ మృగ సంగైశ్చ విచిత్రాం చిత్రకానన ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైర్ విశ్వకర్మణ కాననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతం శీతేన వారిణ పూర్ణ చల్లటి నీళ్లతో నిండింది. మణిప్రవర సోపానం మంచి శ్రేష్టమైన మణులతో కట్టిన మెట్లు అక్కడ ఉన్నవి ఆ సరస్సులకు. ముక్తాసికత శోభిత అక్కడ ఇసుక ఎట్లా ఉన్నదంటే ముత్యాలలాగా, అంటే ముత్యాలే ఇసుక లెక్క ఉన్నది. తర్వాత వివిధైః మృగ సంగైశ్చ అనేక జంతువులతో మృగాలతో కూడి ఉన్నది. విచిత్రం దాంతో ఆకర్షణీయంగా ఆశ్చర్యజనికంగా ఉంది. చిత్రకాననం విచిత్రమైన అడవులు కలిగినది. విశ్వకర్మణ నిర్మితై సుమహద్భి ప్రాసాదై విశ్వకర్మతో నిర్మింపబడ్డ పెద్ద పెద్ద మేడలతో కృత్రిమై అన్ని కృత్రిమ సహజాలుగా ఉంది అన్నట్టు. కాననైశ్చాపి అంటే ఇక్కడ పెంచిన చెట్లు, ఈ ఏవైతే వనాలు, తర్వాత ఇంతకుముందు చెప్పింది ఏంది ఆ అడవులు, ఇవన్నీ కృత్రిమంగా విశ్వకర్మతో నిర్మింపబడినది. సర్వతః సమలంకృతం ఇట్లాంటి చెట్లతో, సహజంగాని చెట్లతో అన్ని వైపులా అలంకరింపబడినది అయిన కృత్రిమాం దీర్ఘికాం వాపి మనుష్యులతో నిర్మింపబడిన అంటే కృత్రిమమైన ఒక దిగుడు బావిని చూశాడట అక్కడ. చాలా పెద్ద దిగుడు బావి, చాలా అందంగా ఉన్నది. అది మనుషులు తయారు చేశారు. ఏ కేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగ ఫలోపగ సచ్చిత్ర సవితర్దీక సర్వే సౌవర్ణ వేదిక. అక్కడ ఎట్లా ఉన్నది అంటే పుష్పోపగ ఫలోపగ పుష్పాలతో ఫలాలతో కూడింది. తర్వాత ఏ కేచిత్ పాదపా సర్వే సచిత్ర అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో అన్ని చిత్రాలతో కూడినవి. అంటే దాని మీద చిత్రాలు ఉన్నవి, కప్పబడి ఉన్నవి అన్నట్టు. సవితర్దీక పెద్ద పెద్ద అరుగులతో కూడినవి, అంటే కింద కూర్చోవడానికి సౌవర్ణ వేదిక. ఆ చెట్లు ఎట్లా ఉన్నాయి అంటే పైన దాని మీద చిత్రాలని, కింద మంచి కూర్చోవడానికి బంగారు తిన్నెలు అమర్చబడ్డవి. లతా ప్రతానైః బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుపామేకాం దదర్శ హరియూతపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. అప్పుడు ఆ హనుమంతుడు బహుభిః లతా ప్రతానైః బహుభిః పర్ణైశ్చ అనేక లతలతో కూడిన, అనేక ఆకులతో కూడిన, కప్పబడిన, సమంతతః హేమమయీభిః వేదికాభిః వృతాం అన్ని వైపులా బంగారు వేదికలతో కూడిందేన. కాంచనీమేకాం శింశుపాం అక్కడ బంగారు వికారం అంటే బంగారంతో కింద తయారు చేయబడిన శింశుపా వృక్షాన్ని ఈ హనుమంతుడు చూశాడు. తర్వాత సో అపశ్యత్ భూమి భాగాంశ్చ గర్తపస్రవణాని చ సువర్ణ వృక్షాన్ అపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్. అక్కడ హనుమంతుడు భూమి భాగాంశ భూములను, తర్వాత గర్తం అంటే గోయి అన్నట్టు, గర్త ప్రస్రవణాన్ని గోతులను, తర్వాత ప్రస్రవణం అంటే సెలయూటలు, తర్వాత అపరాన్ శిఖి సన్నిభాన్ సువర్ణ వృక్షాన్ అపశ్యత్ అగ్నితో, శిఖి అంటే అగ్ని, దాంతో సమానమైన బంగారు వృక్షాలను చూశాడు అక్కడ. తేషాం ద్రుమాణాం ప్రభయ మేరోరివ దివాకర అమన్యత తదావీర కాంచనోస్మితి వానరః. అప్పుడు ఆ వీరుడైన హనుమంతుడు మేరోహ ప్రభయ మేరు పర్వతం యొక్క ప్రభతో దివాకర ఇవ తేషాం
మేరు పర్వత ప్రభతో సూర్యుడు ఎలానైతే మెరుస్తుంటాడు, సూర్యుడు మెరుస్తాడంటే ఆ మేరు పర్వతం మీద సూర్యుడు పడ్డప్పుడు, సూర్యుడు కిరణాలు పడ్డప్పుడు, సూర్యుడు అక్కడి నుంచి కనబడుతున్నప్పుడు తేషాం ధ్రువాణం ప్రభయ కాంచన అస్మి ఇది అమన్యత. విచిత్రం ఇక్కడ ఏంటి అంటే మేరు పర్వతం యొక్క కాంతితో సూర్యుడు వెలుగుతుంటాడు. అంటే ఆ మేరు పర్వతం అంత అందంగా ఉంటది. అక్కడి నుంచి సూర్యుడు ఏ రకంగా కనబడతాడంటే మామూలుగా బయట కనబడేలాగా ఉండకుండా, ఇప్పుడు కొన్ని ప్లేసుల నుంచి సూర్యోదయం చూస్తే చాలా అందంగా ఉంటది, చాలా పెద్దగా కనబడతారు. అక్కడ ఆ ఇప్పుడు సముద్రం దగ్గర చూసినా కూడా కొన్ని కొన్ని పర్వతాల దగ్గర నుండి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చాలా అందంగా కనబడతాయి. అంటే ఆ యొక్క స్థానం యొక్క విశేషత్వం వల్ల ఆ యొక్క రంగు సూర్యుని యొక్క ఆకారం ఆ రకంగా అందంగా కనబడుతుంది. అంటే సూర్యునికే అందాన్ని తెస్తవి అన్నట్టు ఇవి, సూర్యునికే ఈ ప్లేసెస్ అందాన్ని తెస్తవి. ఇక్కడ మేరు పర్వతం కూడా ఆ రకంగానే, అంటే మేరు పర్వతంలో సూర్యోదయం సూర్యాస్తమయం చూడాలి, చాలా అందంగా ఉంటుంది. మేరు పర్వతంలో ఏ రకంగానైతే సూర్యుడు ఆ పర్వత కాంతితో చాలా అందంగా కనబడతాడో, ఇక్కడ ఈ వృక్షాల కాంతి చేత, ఈ అశోకవనంలో ఉన్న ఈ వృక్షం యొక్క కాంతి చేత తను సూర్యుడు అనుకుంటే తను చాలా అందంగా కనబడుతున్నాడు, బంగారమైన కాంతితో అతను కనబడుతున్నాడు అని తలిచాడు అన్నట్టు. అంటే హనుమంతుడు ఇక్కడ సూర్యుడు, ఇక్కడ ఇది మేరు పర్వతం లాగా ఉన్నది. ఆ మేరు పర్వతంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఎలాగైతే అందంగా కనబడతావో, ఇక్కడ కూడా ఈ చెట్ల కాంతి చేత హనుమంతుడు కూడా చాలా అందంగా కనబడుతున్నాడు అని చెప్తున్నాడు, బంగారు వికారంగా కనబడు. తాం కాంచనై స్తరుగణై మారుతేన చ వీజితాం కింకిణీశత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయం ఆగమత్. కాంచనై తరుగణై మారుతేన వీజితాం, బంగారంతో తయారైన ఆ వృక్ష సముదాయాల చేత మారుతేన వీజితాం కింకణీశత నిర్ఘోషాం. అక్కడ ఎట్లా ఉన్నది అంటే ఈ వృక్షాలు ఉన్నాయి, వాటితో చుట్టబడినదై హనుమంతునితో, మారుతేన అంటే వాయువుతో అన్నట్టు, వాయువుతో వీజితాం, అక్కడ వాయువు వీస్తున్నది. కింకణీశత నిర్ఘోషం, అక్కడ చాలా వందల కొద్ది చిరుగంటల ధ్వని కలిగినది. తాం దృష్ట్వా విస్మయం ఆగమత్, అంటే ఇక్కడ వాయువు చేత అంటే మారుతేన అంటే వాయువు వీస్తున్నది. అక్కడ వీస్తున్నప్పుడు చాలా వందల కొద్ది చిరుగంటల ధ్వని వినబడుతుంది, చాలా ఆనందజనికంగా ఉంది అది. దాన్ని చూసి ఇతను విస్మయాన్ని పొందాడు, ఆశ్చర్యాన్ని, అబ్బా ఇంత చాలా అద్భుతంగా ఉన్నదని. ఆ శింషుపా వృక్షం చుట్టూ చాలా బంగారు వృక్షాలు ఉన్నాయి, వాటన్నిటి నుండి వచ్చిన గాలి చేత ఈ రకంగా చప్పుడు చేయబడుతున్నది. స పుష్పితాఘ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం తాం ఆరుహ్య మహాబాహు శింషుపాం పర్ణ సంవృతాం. అప్పుడు ఆ హనుమంతుడు, గొప్ప బాహువులు కలిగిన హనుమంతుడు, పుష్పితాగ్రాం పుష్పించిన అగ్రములు కలిగినవి అన్నట్టు, రుచిరాం చాలా సుందరంగా ఉన్నాయి, తరుణాంకుర పల్లవాం అంటే బాగా ముదిరిన అంకురాలు, తరుణం అంటే తరుణ వయస్సు అంటే యుక్త వయస్సు వచ్చిన అంకురాలు, పల్లవాలు, అంకురాలు అన పల్లవాలని చిగుళ్ళు కలిగిన, పర్ణ సంవృతాం ఆకులతో కప్పబడ్డదైన, తాం ఆరుహ్య ఆ శింషుపా వృక్షాన్ని ఎక్కాడన్నట్టు. ఎక్కి ఇట్లా అనుకుంటున్నాడు, ఏంది, ఇతో ద్రక్ష్యామి వైదేహి రామదర్శన లాలస ఇతశ్చేతశ్చ దుఃఖార్త సంపతంతీం యదృచ్ఛయ. రామదర్శన లాలసాం వైదేహీం ఇతః ద్రక్ష్యామి. రాముని దర్శనముయందు లాలసాం, లాలస అంటే ఆసక్తి, ఇచ్ఛ, అలాంటి ఆసక్తి కలిగిన వైదేహీం సీతను ఇతః ద్రక్ష్యామి ఇక్కడ చూచెదను. దుఃఖార్తాం యదృచ్ఛయ ఇతశ్చ సంపతంతి. అటు ఇటు ఇక్కడ కూర్చుందాం, అటు ఇటు ఇంతసేపు తిరిగాడు మొత్తం, ఆ చెట్టు నుండి ఈ వనాన్ని నుంచి ఆ చెరువు నుండి అటు ఇటు మొత్తం అశోకవనం అంతా తిరిగాడు. తిరిగి ఇక ఇది బాగా నచ్చింది, శింషుపా వృక్షం.
నచ్చి అందంగా కనబడ్డది, అతని మనసును ఆకర్షించింది. అటు ఇటు తిరుగుడు కాదు, ఇక్కడనే కూర్చొని సీత ఇటు వస్తది కదా, వచ్చినప్పుడు చూస్తా, అటు ఇటు సంచరిస్తుండగా చూస్తాను అని దైవవశం వల్ల ఇక్కడికి వస్తే చూస్తాను అని అక్కడ కూర్చున్నాడు. ఆ చెట్ల ఆకుల మధ్య కూర్చున్నాడు. అశోకవనిక చేయం దృఢం రమ్య దురాత్మన చింపకైశ్చ చింపకైశ్చందనైశ్చ చింపకైః చిందనైః చాపి వకులైశ్చ విభూషిత. దురాత్మన ఇయం అశోకవనిక, ఈ దుష్ట ఆత్మ కలిగిన వాడు, ఈ దుష్టుడైన రావణుని యొక్క ఈ అశోకవనము దృఢం రమ్య, వీడు దుష్టుడు కానీ వీడి వనం మాత్రం చాలా అందంగా ఉంది, సుందరంగా ఉన్నది. అంటే ఒకవైపు తిట్టుకుంటూ వీడు దుష్టుడు కానీ వీడి ఇల్లు మాత్రం చాలా మంచిగా ఉన్నది అని అనుకుంటాం కదా మనం. మామూలుగా బాగా కరప్షన్ చేసి సంపాదించాడు కానీ ఇల్లు మాత్రం బాగా కట్టాడు అంట, ఈ విధంగానైతే అనుకుంటాము. అట్లనే ఇక్కడ కూడా ఈ దుష్టుడైన రావణుని వనం మాత్రం బాగున్నది, సుందరంగా ఉన్నది. చెంపకైః చందనైశ్చ, సంపెంగ చెట్లతో, మంచి గంధపు చెట్లతో, వకులైశ్చ అపి పూడ చెట్లతో, విభూషిత చాలా అందంగా అలంకరింపబడ్డది. అంటే ఒకవైపు రావణుని తీరుతున్నాడు, ఒకవైపు వనాన్ని పోగొడుతున్నాడు. ఇయంచ నళినీ రమ్య ద్విజ సంఘ నిషేవిత ఇమాంస రామ మహిషి నూనం ఏష్యతి జానకి. ద్విజ సంఘ నిషేవిత, ఈ పక్షి సముదాయాల చేత సేవింపబడ్డ ఇయం నళినీచ, ఈ పద్మ సరస్సు కూడా అబ్బా ఇంత అందంగా ఉన్నది. రమ్య సా రామ మహిషి జానకి నూనం ఇమాం ఏష్యతి, రాముని భార్య అయిన సీత ఇలాంటి ప్రదేశాన్ని చూసేందుకు వస్తుంది తప్పకుండా, ఎందుకంటే ఆమెకు ఇలాంటి ప్రదేశాలంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడికి తప్పకుండా రాగలదు అని అనుకుంటున్నాడు అన్నట్టు. అంటే అంత అద్భుతంగా ఉన్నది ఆ ప్లేస్. సా రామ మహిషి రాఘవస్య ప్రియా సతి వన సంచార కుశల నూనం ఏష్యతి జానకి. రామ మహిషి రాముని భార్య అయిన రాముని భార్య ఆమె. రాఘవస్య ప్రియ, రాఘవుని యొక్క అంటే రాముని యొక్క ప్రియురాలు. ఒకటేమో భార్య ఫస్ట్, రెండు ప్రియురాలు, తర్వాత సతి పతివ్రత. రామ అంటే మనోహరురాలు, రామ అంటే చాలా ఆకర్షణీయంగా, ఎట్లా అంటే రామ భామ అంటే కోపంతో ఉన్నది అనండి, రామ అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది, మనోహరంగా ఉన్నది, మనస్సును హరించేలాగా ఉంది అలాంటి ఆమె. రమ్ అంటే ఆనంద పెట్టేది అన్నట్టు, అందుకే రామ అంటే ఆనంద పెట్టేవాడు రాముడు, ఇక్కడ రామ అంటే ఆనంద పెట్టేది అన్నట్టు. వన సంచార కుశల, వనంలో సంచరించుటయందు నేర్పు కలిగినది, అంటే ఆమెకు వనాలు తిరగడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి అందమైన ప్రదేశాలు ఇక్కడెక్కడ ఏమి ఉంటావో ఆమెకు చాలా ఏ విధంగా దాన్ని సంచరించాలి అని ఆమె తిరుగుట్లో నేర్పుగలిగినది. సా జానకి నూనం ఏష్యతి, తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ఇంత అందమైన ప్రదేశం దీన్ని వదిలిపెడుతుందా, తప్పకుండా ఇటు దిక్కే ఆమె ఆకర్షితురాలై ఇది చూడడానికి వస్తుంది అని చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే రామ పదాలు కూడా అన్ని ఎందుకు అట్లా వాడాడు అంటే, ఒకటి రామ మహిషి, రాఘవస్య రమ్ అని వాడుతున్నాడు, ఎందుకంటే ఆనందము, ఆమె పేరే రామ మహిషి కాబట్టి ఆమె ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటుంది, కాబట్టి ఇలాంటి ప్లేస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది, కాబట్టి ఇలాంటి అందమైన వాతావరణంలోకి తప్పకుండా వస్తుంది అని దాని మీనింగ్ హిడెన్ గా. అథవా మృగ శాభాక్షి వనస్యాస్య విచక్షణ వనం ఏష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. అథవా లేకుంటే మృగశాభాక్షి అస్య వనస్య విచక్షణ రామచింతానుకర్మిత కర్షిత స ఆర్య ఇహ వనం ఏష్యతి. లేకుంటే మృగశాభాక్షి అంటే ఆమె యొక్క కళ్ళు ఎట్లా ఉన్నాయంటే లేడి పిల్లలాగా ఉన్నాయి, లేడి పిల్లలాగా ఉన్న కళ్ళు కలిగిన సీతాదేవి అస్య వనస్య ఈ వనం విషయంలో విచక్షణ బాగా పరిచయము
ఉంటుంది, నేర్పు కలిగినది. ఎందుకంటే ఆమె యొక్క తత్వాన్ని ఆలోచిస్తూ ఇక్కడ కనబడే దృశ్యాలను దానికి కొరిలేట్ చేసుకుంటూ సీతకు ఇవన్నీ ప్రదేశాలు చాలా తెలిసి ఉంటవి. కాబట్టి ఇలాంటి ఈ మొత్తం చూసిన వాటిల్లో ఇంత అందమైన ప్రదేశం గురించి తప్పకుండా వస్తుంది. రామచింతాను కర్షిత, రామచింత చేత ఎల్లప్పుడూ రాముణ్ణి ఆలోచించుట చేత, రాముడు దగ్గర లేకపోయే వరకు అదే చింత చేత కృషింపబడినది అయినా ఆమె ఆర్య పూజ్యురాలు ఇహవనం ఏషతి, ఇక్కడికి వస్తుంది అని అనేక ఆలోచనలు చేస్తున్నాడు. రామ శోకాభి సంతప్త సాదేవి వామలోచన వనవాసే రథా నిత్యం ఈష్యతేవనచారిణి. రామశోకాభి సంతప్త, రామునికి సంబంధించిన శోకంతో సంతప్త బాగా తప్పింపజేయబడినది. వామలోచన అంటే చాలా అందమైన నేత్రాలు కలిగినది. నిత్యం వనవాసే రథ, ఎల్లప్పుడు ఆమెకు వనవాసం అంటే చాలా ఇష్టం. ఆమె పట్టణాల్లో ఉండేది కాదు, అంటే దాని యందు రతి కలిగినది కాదు. వనవాసం అంటేనే ఆమెకు ఇష్టం. ఇలాంటి సుందరమైన ప్రదేశాలు చూడడం, అక్కడ ఉండడం అంటేనే ఆమెకు ఇష్టం. అలాంటి సాదేవి వనచారిణి ఏష్యతే, ఇక్కడికి రాగలదు, తప్పకుండా వస్తుంది. తర్వాత వనే చరణాం సతతం నూనం స్పృహయతే పుర రామస్య దయితా భార్య జనకస్య సుతా సతి. ఈ రాముని యొక్క ప్రియురాలైన సీతాదేవి జనకస్య సుత సతి అయిన ఆమె పురా సతతం వనే చరణాం స్పృహయతే నూనం, ఆమె పూర్వము సతతం ఎల్లప్పుడు వనేచరాణం స్పృహయతే అంటే ఈ వనేచరాణం అంటే వనచరుల విషయంలో అన్నట్టు ఆసక్తి కలిగినది. అంటే వనం నుంచి వాళ్ళు వచ్చారు అంటే అబ్బా ఏమేమి చూశారు, అక్కడ ఏమేమి ఉన్నాయి అని అన్ని అడిగేది. స్పృహయతే ఆసక్తి కలిగినదిగా ఉండేది. ఎవరు అక్కడి నుంచి వచ్చిన అడవి నుంచి వాళ్ళను అన్ని విశేషాలు అడిగి తెలుసుకునేది. ఇది సత్యము. కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఆమె యొక్క తత్వాన్ని ఆలోచించి ఆ తత్వానికి తగ్గట్టుగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడికే తప్పకుండా వస్తుంది అని నిర్ధారణ చేసుకుంటున్నాడు. సంధ్యాకాల మనాహ శ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శుభజల సంధ్యార్తేవ రవర్ణిని. ఇప్పుడు రామాయణంలో సీత సంధ్యావందనం చేస్తుంది అని అక్కడ ఆడవాళ్ళు ఆ కాలంలో వాళ్ళు సంధ్యావందనం చేసేది అని చూపెట్టడానికి ఇది ప్రూఫ్ అన్నట్టు. ఏం చెప్తున్నాడు? సంధ్యాకాలం అన ఈ శ్యామ యవ్వన మధ్యలో అంటే చాలా అందంగా ఉన్న ఆమె యవ్వన మధ్యంలో ఉన్నది, అంటే యవ్వనంలో ఉన్నది అన్నట్టు. వరవర్ణిని శ్రేష్టమైన దేహవర్ణము కలిగిన జానకి ఎవరైతే ఉన్నారో ఆమె సంధ్యాకాలం అన సంధ్యాకాలం రాగానే దాని యందు మనస్సు కలదై ఉంటుంది. సంధ్యాకాలం రాగానే ఇప్పుడు సంధ్యావందనం చేయాలి, దాని గురించి చిత్తము ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి కష్టాలు ఉన్న ఇలాంటి స్థితిలోనైనా సంధ్యాకాలం మీద స్పెషల్ ఫోకస్ ఆమెకు ఉంటుంది. అలాంటి మనస్సు కలదై శుభ జలాం ఇమాం నదీం మంచి శుభ్రమైన జలాలు కలిగిన ఈ నదిని గూర్చి సంధ్యార్తే అంటే సంధ్యావందనం చేసే నిమిత్తము ధ్రువం ఏష్యతి. ఇది నోట్ చేసుకోండి. ఎవరికన్నా స్త్రీలు ఆ కాలంలో వేసేది. అంటే ఇప్పుడు ఎందుకు వేయద్దు, ఎప్పుడైనా వేయచ్చు. అంటే సంధ్యావందనం అంటే నిన్న చెప్పా, సంధ్య అంటే సమ్యక్ ధ్యానం చేసే సమయము సంధ్య. ఎందుకంటే సౌందర్య లహరిలో కూడా ఉన్నది. సంధ్యాకాలము అంటే రాత్రి పగలుకు మధ్య కాలము. ఏది? రాత్రి పగలుకు మధ్య కాలాన్ని సంధ్య అంటారు. అంటే అటు రాత్రి కాదు, ఇటు పగలు కాదు. కాలం విషయంలో అలాంటి కాలాన్ని సంధ్యా కాలము అంటారు. ఆ సమయంలో సమ్యక్ ధ్యానం ఏ సమయంలోనైతే లేదా దీని చేతనైతే లేదా ఎప్పుడైతే మనకు సమ్యక్ ధ్యానం కుదురుతుందో అదే సంధ్య. అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు ఈ సంధ్యాకాలం, ఇప్పుడు సంధ్యాకాలం లేదు 10ంటికి మనం మంచి ధ్యానం కుదిరింది, అది కూడా సంధ్యాని.
అంటే ఆ టైంలో సమ్యక్ ధ్యానం చేయి చింతాయాం, బుద్ధి అటు ఇటు తిరగకుండా ఏకాగ్రతతో ఒకటే దాని మీద దృష్టి ఉంది, అది సంధ్య అన్నట్టు. ఇక్కడ కాలాన్ని గురించి చెప్తున్నాడు అన్నట్టు. ఏంది సంధ్యార్థే వరవళ్ళని. ఇప్పుడు చాలా సంధ్యాకాలం ఆసన్నం అవుతున్నది. ఆమె ఇక్కడ మంచి జలాలు, శుభ్రమైన జలాలు ఉన్నాయి కాబట్టి సంధ్యార్థం ఇక్కడికి వస్తుంది. ధ్రువం ఈష, తప్పకుండా వస్తుంది అని అంటున్నాడు. తస్యాశ్చాప్యను రూపే యమ రూపేయం అశోకవనికా శుభ, శుభాయ పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. యా పార్థివేంద్రస్య రామస్య సమ్మత, రాజాదిరాజైన రాముని యొక్క సమ్మత ప్రియురాలైన శుభ పత్ని, మంగళప్రదమైన ఈ స్త్రీ భార్య ఎవరైతే ఉన్నారో, తస్యాహ శుభ ఇయం, ఆమెకు ఈ మంగళకరమైన ఈ అశోకవనిక అనురూపాపి, ఆమె తత్వానికి అశోక వనం ఏదైతే ఉందో అనురూప అంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా అంటాం కదా, ఈ అమ్మాయికి తగిన అనురూప అయిన భర్త లభించాడు. అనురూప అంటే దానికి తగ్గట్టు. మనం ఒక కార్యక్రమానికి పోతే ఈ అనురూప వాని తత్వానికి తగ్గట్టు ఇక్కడ జనాలు ఉన్నారు, తత్వానికి తగ్గట్టు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అని. ఇక్కడ కూడా ఈ అశోకవనం ఏ రకంగా ఉంది అంటే సీత యొక్క తత్వానికి తగినట్టుగా ఉంది. అలాంటి ఈ యొక్క ప్లేస్ కు ఆమె తప్పకుండా వస్తుంది. యది జీవతి సాదేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజలాం నదీం. తారాధిప నిభావన అంటే తారాధిపుడు అంటే తార అంటే నక్షత్రాలు, అధిపుడు నక్షత్రాలకు అధిపతి ఎవరు? చంద్రుడు. తారాధిప నిభావన నిభానన నిభ ఆనన, నిభ అంటే అటువంటి, నితరాం భాసతి అలాంటి, ఆనన ముఖము కలిగినది అంటే చంద్రుని అంటే ముఖము కలిగిన సా దేవి, ఆ సీతాదేవి జీవతి ఏది ఒకవేళ జీవించి ఉన్నట్లయితే, సా అవశ్యం ఇమాం ఒకవేళ జీవిస్తే మాత్రం తప్పకుండా ఇక్కడికి ఇమాం శివజలాం నది, మంచి పవిత్ర శివజలం అంటే పవిత్రమైన జలము కలిగిన ఈ నదిని గూర్చి ఆగమిష్యతి రాగలదు. ఆమె ఒకవేళ బతికుంటే తప్పకుండా వస్తుంది ఇక్కడికి అని కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్నట్టు ఒక రకంగా. ఏవంతో మత్వ హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్ని అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీన అని లాస్ట్ శ్లోకం మళ్ళీ మార్చాడు ఛందస్సు. మహాత్మా హనుమాన్, మహాత్ముడైన హనుమంతుడు ఏవం ఈ విధంగా మత్వ తలుచుకున్నాడు. మనుజేంద్ర పత్ని ప్రతీక్షమాణ, ఈ రాజైన రాముని యొక్క భార్య సీతను ప్రతీక్షమాణ నిరీక్షిస్తున్నాడు, నిరీక్షిస్తూ ఎవరి గూర్చి? సీత గూర్చి. సుపుష్పితే పర్ణఘనే బాగా పుష్పించిన, పర్ణఘనే బాగా దట్టమైన ఆకులు కలిగిన ఆ యొక్క చెట్టు మధ్యలో నిలీన అణిగి ఉన్నాడు. అంటే చెట్టు మధ్యలో ఉన్నాడు, చుట్టూ ఆకులు పుష్పాలు ఉన్నాయి, ఈయన కనబడుతున్నాడు, దాని సందులోంచి చూస్తున్నాడు. అవేక్షమాణ అన్ని వైపులు చూస్తూ సర్వం దర్శ, ఈయన ఎవరికి కనబడుతున్నాడు కానీ ఆయనకు అన్ని కనబడుతున్నాయి. అట్లా ఆ చెట్టు మధ్యలో కూర్చొని అన్నిటినీ పరికిస్తున్నాడు. సీత తప్పకుండా ఒకవేళ బతికి ఉంటే తప్పకుండా వస్తుంది, డౌటే లేదు అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అక్కడ.